డివివి ప్రసాద్ గారు అని జమినీలోనే ఫిలిం న్యూస్ రాసేవారు ఆయన. ఆయన ఒక రోజుని చిరంజీవి గారికి సంబంధించిన ఏవి వాయిస్ చెప్పన్నారు. మెగా స్టార్ చిరంజీవి, తెలుగు సినిమా చరిత్రని గతిని మార్చిన ఏకైక స్టార్, ఇలాంటిదన్నమాట. అప్పుడు నేను కొంచెం వాయిస్ మాడ్యులేషన్ అంతా మార్చి ఒక బేస్తో చెప్తే అది వెళ్ళి శిల్పకళా వేదికలో ప్రజెంట్ చేశారు దాన్ని. చాలా పెద్ద హిట్ అయిందండి. మీకు ఎంత ఆనందంగా అనిపించుంటుంది. నేను అది వినటానికి చిరంజీవి గారిని చూడటానికి చాలా మంది వచ్చారు. ఆయన బర్త్డే పార్టీకి దేనికో అనుకుంటాను, ప్రతి సంవత్సరం చేస్తారు. నేను ఆయన అభిమానిగా అక్కడికి వెళ్ళి, అప్పటికే యాంకర్ గా తెలుసు కాబట్టి ముందు వినడానికి వెళ్ళా ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు అని. అసలు అరుపులు, పెద్ద పెద్ద కేకలు. వెంటనే నాగబాబు గారు వచ్చారు ఆ రోజున. ఆ రెస్పాన్స్ చూసి నాగబాబు గారు అప్పటి నుంచి డివి ప్రసాద్ గారు చెప్పి సురేషే చెప్పాలి మనకి, ఏమైనా సరే సురేష్ వాయిస్ వాడండి అన్నప్పుడు ఇంకా ఆ తర్వాత రామ్ చరణ్ గారికి వాళ్ళు ఏవీలు దాదాపు ఒక 200-300 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, మెగా ఫ్యామిలీకి చాలా చెప్పాను. బాలకృష్ణ గారికి చెప్పాను, అఖండాకి చెప్పాను, ప్రభాస్ కి చెప్పాను, నాగార్జున గారికి చెప్పాను, నాగ చైతన్యకి చెప్పాను. నా వాయిస్లు అన్ని చాలా ఇప్పుడు లేవండి ఆ వాయిస్లు, అంటే ఏవీలు అంటారు. ప్రతి సినిమాకి రిలీజ్ అప్పుడు ఏవీ వేసేవాళ్ళు. అలా నా వాయిస్ బాగా పాపులర్ అవడానికి అప్పుడు డివివి ప్రసాద్ గారు ఆ ఫిలిం న్యూస్ లో నాది పెట్టడం, తర్వాత ఈ ఏవీలు చెప్పించడంతో దాదాపు 200-300 ఏవీలు చెప్పుంటా, గుర్తులేవు కానీ చాలా చెప్పాను. అది నా వాయిస్ అని చాలా మందికి తెలియదండి ప్రపంచానికి. వింటే కూడా మాకు షాక్ అయ్యాను. అవునండి, అవునండి.